హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. సంజన ఏమో బిజీగా బయట పనులు చేస్తూ ఉందన్నమాట. పనులు ఏం చేయట్లేదు, హెన్నాలు పెట్టుకొని దానికంతా పూసుకొని ఇలా కూర్చొని. సో పని చేసింది, ఇప్పుడు రెస్ట్ పాపం చాలా ఈరోజు అందరికంటే ఎక్కువ సంజన చేసింది. యా, నాకు 4 హ్యాండ్స్ అంటే 4 సైడ్స్, దాని తర్వాత డుగ్గు 4 సైడ్స్, మళ్ళీ సంజన ఒక సైడ్ పెట్టుకొని ఇట్లా ఒక హ్యాండ్కి మొత్తం పెట్టుకుంది లెఫ్ట్ హ్యాండ్. నేను వద్దన్నా కూడా పెట్టింది పాపం. నన్ను పెడతాను, నాకు పెడతాను, మళ్ళీ నీకు పెడతాననింది. సో అది మొత్తం అయిపోయింది. అండ్ ప్రస్తుతానికి అయితే ఆఫ్టర్నూన్ అవ్వింది అనమాట, 4:30 అట్లా. ఇప్పుడు 6 అవుతుంది. 6 అవుతుందా? అయితే నేను లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు 4:30 అయ్యింది. సో మీరు మా వీడియో ఆల్రెడీ చూసారు కదా, మేము డే బిఫోర్ హౌస్ వార్మింగ్ ఏమేమి చేసామని. ఈరోజు వీడియో అయితే మేము చీరాల ప్లస్ కంచిలో కొన్ని థింగ్స్ తీసుకున్నాం అనమాట. ఆ స్పాట్స్లో తీసుకున్నాయి కొన్ని ఇప్పుడు మీతో చూపిస్తాము. మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఎందుకంటే మిగతా అన్ని టైలర్ దగ్గర ఉన్నాయి. ఈవినింగ్ వస్తాయి అంటే ఇంకో 1 hourలో. యా, కొన్ని టైలర్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ నేను కట్టుకునే శారీ కూడా ఉంది, మమ్మీ కట్టుకునే శారీ, అట్లా టైలర్ దగ్గర కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంకో చోట అట్లా ఉన్నాయి. సో అందుకని ప్రస్తుతానికి మా దగ్గర ఏమున్నాయి చూపిస్తాం. ఎందుకంటే చాలామంది కొంచెం ఐడియా వచ్చింది కదా హౌస్ వార్మింగ్కి అలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు, లేకపోతే అట్లాంటి థింగ్స్ దొరుకుతాయి ఆ టౌన్లో, చీరాల్లో అయినా లేకపోతే కంచిలో అయినా. సో మేమేం తీసుకున్నామో అవి చూపిస్తాం మీ అందరికీ. ఫస్ట్ అయితే ఇది చాలా రేంజ్ ఉంటుంది అనమాట, బెడ్ షీట్స్ నుంచి మెన్స్ క్లోదింగ్ అండ్ ఉమెన్స్ క్లోదింగ్. ఎలా అంటే రేంజ్ సేమ్ సంబంధం లేదు, ఉన్నాయితే ఇక్కడ ఉన్నాయి చూపిస్తున్నాం అంతే ఈ రూమ్ లో. ఈవెన్ నా శారీ సేమ్ కట్టుకునేది కూడా ఇప్పుడు చూపించలేము, ఆ సూట్ కేసులు ఎక్కడో పెట్టేసాము. అవన్నీ మొత్తం ఈ క్లీనప్ చేసి అప్పుడు మేము అవి తీసి పెట్టాలన్నమాట. ఎవరికి వాళ్ళు ప్యాక్ చేసాం, పిల్లల డ్రెస్సులు ఉన్నాయి అన్ని. ప్రస్తుతానికి అయితే మేము మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మీరు మా వీడియోస్ అన్ని చూస్తా ఉంటే మీకు తెలిసి ఉంటుంది. మేము ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం అనమాట. ఒక హౌస్ కాదు, 3 houses. ఒక బిల్డింగ్లో 3 floors ఉంటాయి. సో ఆ హౌస్ మా ఇక్కడ నాయనమ్మోళ్ళ ఇంటి ఎదురే అనమాట. మధ్యలో ప్రైవేట్ రోడ్ ఉంటుంది, అని అటు సైడ్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ లైటింగ్ పెట్టేశారు. ఇందాక అన్ని 4 hours వెళ్ళి క్లీనర్స్ పిలిచి అంతా క్లీన్ చేయించాము. అవును, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి డెకరేషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం వెయిట్ చేసి లోపల సాహితీ వీడియోకి పిలిచింది. ఇది అయిపోయిన తర్వాతన వదిలే బుద్ధి, చాలా పనులు ఉన్నాయి, ఇంక చెప్తా ఉంటే వస్తుంది లిస్ట్. చెప్తా ఉంటే లిస్ట్ వస్తూ ఉంటుంది, కానీ పనులు ఇక్కడ స్టార్ట్ చేసి ఫాస్ట్గా. సో ఇది నా ఫేవరెట్ బ్రాండు. ఈ వీడియోలో మేము చూపించే ఒక థింగ్ స్పాన్సర్డ్ కాదు, మాకు నచ్చిన థింగ్స్ మేము మమ్మీ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేసే థింగ్సే చూపిస్తారు. ఏ స్పాన్సర్షిప్లు ఏం లేవు దీంట్లో, ఏదో చెప్తున్నాం కదా అని అనుకోవద్దు, ఏం లేవు. సో ఈ యాక్చువల్లీ ఏంటంటే బ్లాంకెట్స్ అనమాట. బాంబే డైయింగ్ బ్రాండ్ ఉంటుంది కదా, సో వాళ్ళ బ్లాంకెట్స్ అండ్ దెన్ మిగతా థింగ్స్ కూడా వాళ్ళ స్టోర్లో తీసుకున్నాం కొన్ని. సో యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళవి చాలా బాగుంటాయి, థ్రెడ్ కౌంట్ ఎక్కువ ఉంటాయి. థ్రెడ్ కౌంట్ అనే కాదు, అసలు మీకు ఎన్ని ఇయర్స్ వాడినా కూడా ఏమవ్వవు. సో వాళ్ళ దగ్గర అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు హాలిడే సీజన్ క్రిస్మస్ అండ్ దెన్ సంక్రాంతి అట్లా వస్తున్నాయి కదా, సో స్టోర్ చాలా బిజీగా ఉంటుందంట. అందరూ వస్తా తీసుకుంటా వెళ్తాం. మళ్ళీ స్టాక్ కూడా వస్తుంది అంట Jan 7 తర్వాత. సంక్రాంతికి నేను అప్పుడు కొన్ని యూఎస్ తీసుకెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళి తీసుకొచ్చుకుంటా. ఎందుకంటే మేము చాలా బ్లాంకెట్స్ అక్కడ యూజ్ చేస్తాం, చాలా బ్రాండ్స్ ఎక్స్పెన్సివ్ కూడా చాలా యూజ్ చేసినా కూడా ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి బాంబే డైయింగ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్ అనుకుంటా ఇండియాలో దొరికే వాటిలో, కానీ క్వాలిటీ చాలా బాగుంది. యుఎస్లో ఏంటంటే మనం అంత పెట్టిన క్వాలిటీ వచ్చిద్దా రాదో తెలియదు. యుఎస్ లో కూడా క్వాలిటీ వస్తుంది, రాదనట్లేదు. ఇదైతే మనకి ఎలా అంటే ట్రస్టెడ్ లాగా అయిపోయింది, ఆల్రెడీ యూజ్ చేశారు. యుఎస్ లో కూడా మేము వాడే చాలా బాగుంటాయి, కొన్ని అయితే చాలా బాగుంటాయి, కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని తెలియక కొన్ని తర్వాత ఇవేంటంటే ఇలాంటి డిజైన్స్ మనకు తక్కువ దొరుకుతాయి, కలర్స్ అయ్యండి. అవును. సో అది వెనక వైపు ఇంకో 2 blankets నేను వాటి కోసం చూస్తాను. ఇది యాక్చువల్గా చాలా బాగుంది, కలర్ చూడండి, భలే నచ్చింది నాకు. ఇది కాదు, ఇది కిందది, ఈ కలర్ బ్యాక్ తిప్పున్నాను, అది చూడండి చాలా. దీంట్లో యాక్చువల్లీ వేరే కలర్ కూడా ఉంది, కానీ మేము ఈ కలర్ తీసుకున్నాం. అన్ని డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవి తీసుకున్నాం అనుకున్నాం. 4 తీసుకున్నాం, అందరు ఇచ్చారు ఒకటని. యాక్చువల్లీ మేము కూర్చుల్లా ఇట్లాంటిది మేము చేయించుకున్నాం అనమాట, బెడ్స్ లాగా. సో 4గురికి ఇచ్చారు ఒకటి అన్నట్టు. అందుకని మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఇవి ఉంటాయి, అండ్ దెన్ రెగ్యులర్ మ్యాట్రెస్ వేసి డబల్ కాట్ మంచాలు అంటారు, అది అవి కూడా ఉంటాయి. బట్ మాకు ఇంకా ఎక్కువ కంఫర్టబుల్. సంజన నాకైతే ఇయ్యే కావాలని, సంజన ఆ బెడ్ వదిలేసి నేను ఇక్కడే పనుకుంటానంటుంది, అక్కడ పెట్టేసే బుద్ధి. సో అట్లా మేము 4 ప్రస్తుతానికి 4
బ్లాంకెట్స్, వీటితో పాటు పిల్లో కేసులు కూడా ఉన్నాయి. ఒకటే ఉంది అనుకుంటా ఒక్కో దాంట్లో, ఎందుకంటే ఈ మీడియం సైజ్ అన్నమాట ఈ బెడ్స్ కి సంబంధించినవి. మన డబుల్ కాట్ల బెడ్లు కాదు, డబుల్ కాట్ బెడ్ అయితే 2 వస్తాయి పిల్లో కేసులు. ఇది ఒకటే. సో ఈ ఏమో హ్యాండ్ కర్చీఫ్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, బాంబే డైయింగ్ అనుకుంటా కదా. అవును వాళ్ళయ్యే. సో రాత్రే తెచ్చాం కదా. అవును అని రాత్రే తెచ్చాం మేము. కానీ నేను పోయినసారి రామ్రాజ్ తీసుకున్నా బుద్ధి, అవి కూడా బాగున్నాయి. కానీ ఇవైతే ఈ ప్రైస్ కి అసలు ఇంకా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. నాకు గుర్తులేదు ప్రైస్ ఎగ్జాక్ట్ నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మేము అన్ని బిల్ వేయించేసాము. 35 అనుకుంటా, అన్ని కలిపి 18,000 అంత అయినట్టున్నాయి. మాకు ఇవింత అని అయితే నాకు కూడా కష్టమే. అక్కడ బిల్ వేయించి తను ఇలా చెప్పేస్తే సరే అని పే చేసి వచ్చాం అనమాట. సో 8 తీసుకున్నాము. వీరే పూజ అప్పుడు అట్లా వాడుకోవడానికి ఉంటాయి అని. పూజ అప్పుడు ఎదురుగా సోఫా అవుతుంది, దాని మీద వేస్తున్నాను, కింద అయితే వేయట్లేదు. ఇవి వచ్చేసి బుడ్డి ఇవి చెప్పేసి ఇంకా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి చూపి. ఓకే. సో ఈ ఏంటంటే మేము ఆస్ట్రేలియాలో వచ్చాము కదా, అక్కడ ఆల్పాకా వుల్తో చేసే కంఫర్టర్స్ మేము తీసుకున్నాము. అవి ఏంటంటే వింటర్ టైంలో చాలా బాగుంటాయి. ఈవెన్ మనం హీటింగ్ వేసుకున్నా కూడా ఇంట్లో అవి వేసుకుంటే లైక్ చాలా వార్మ్ అండ్ కోజీగా ఉంటాయి. బట్ సమ్మర్ టైంలో ఎక్కువ హాట్ అనిపించింది మాకు. సమ్మర్ లో హాట్ గానే ఉంటాయి అవి. ఇంకా మేము ఇది తీసుకున్నాం అనమాట. అందుకని ఈ మంచి నాకు యుఎస్ లో దొరికాయి, ఏమంటారు వాటిని, మనకి కొద్దిగా బ్లాంకెట్స్ అలాంటి వెల్వెట్ ఏమంటారు నాన్న వాటిని ఎగ్జాక్ట్ గా, కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి, కొంచెం నాకు అవి పెద్ద నచ్చట్లేదు. నేను నిజంగా చెప్పాలంటే నాకు అవి. సంజన కూడా వీడియో జాయిన్ అవ్వచ్చా అంటుంది, మేము డోర్ వేసుకొని మాట్లాడుతున్నాం. సరే డోర్ అన్లాక్ చేస్తాక మళ్ళీ సంజన వచ్చింది. సంజన నువ్వు రానా, నాకు పని తప్పిపోయింది. దా 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 చల్లగా వేసింది కదా, డోర్ వేసింది. పెద్ద బంగారం దా 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 ఇక్కడ కూర్చుంది, దా నేను పక్కకి వెళ్తాదా, ఇక్కడ కూర్చో. లేదు నువ్వు కాసేపు చెప్పేసే, పట్టుకో సంజన పట్టుకోదు, హెన్నా పెట్టుకోను అని చెప్పాను కదా. హెన్నా కూడా నేను కావాలని ఇట్లా మినిమలిస్టిక్ స్టూల్ వేసుకో, చిన్న స్టూల్ కూర్చో ఇక్కడ స్టూల్. సరే అయితే సంజన నాకు నచ్చినాయి అంట బ్లాంకెట్స్. సో ఈ బ్లాంకెట్స్ మేము చెప్తున్నాను సంజన, అక్కడ సమ్మర్ టైంలో చాలా బాగుంటాయి కదా. తిండి ఏంటంటే ఏసీ ఫ్యాన్ అట్లా ఆన్ చేసుకున్నప్పుడు ఎక్కువ చల్లగా అనిపించింది. సో ఇట్లా ఉన్నాయి అనుకోండి, కరెక్ట్ టెంపరేచర్ ఉంచితే. ఇవి కూడా డబల్ సైడెడ్, 2 సైడ్ డిజైన్లు మారిపోయినాయి. యాక్చువల్గా ఇండియాలో కుట్టించుకుంటారు కదా, క్లాత్లు పెట్టి అలా స్టిచ్ చేస్తారు. అవునా? కానీ అవునా, వాటికన్నా చాలా బాగుంది. యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే బాంబే డైయింగ్ స్టోర్లోనే తీసుకున్నాం ఇవి కూడా. బట్ వాళ్ళు ఏమన్నారంటే బాంబే డైయింగ్ వాళ్ళు ఇది సెల్ చేయరంట, దాని ఈక్వివలెంట్ బ్రాండ్ లోటస్ అని ఉంటుందంట, వాళ్ళు సెల్ చేస్తారు. వాళ్ళు లోటస్ వాళ్ళు ఇవి చేస్తారు అంట, బాంబే డైయింగ్ వాళ్ళు ఇలా చేయరంట. ఇట్లా అందుకని ఇవి మేము ఒక 4 తెచ్చుకున్నాం. సో అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్. మళ్ళీ ఇదేమో ఇట్లా లీవ్స్, లోపలేమో ఇది బాగుంది. యాక్చువల్గా నా ఫస్ట్ ఇది నచ్చింది. అవునా? నాకైతే ఫస్ట్ ఇది నచ్చింది. ఇది కూడా బాగుంది, స్టార్స్ అండ్ దెన్ స్టార్స్ నచ్చింది. సరే ఈ 4, ఈ 4 ఏమో బ్లాంకెట్స్ లాగా తీసుకున్నాం. ఇవి ఇంకా సూపర్ హైలైట్. ఇవి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ నేను వాడుకున్నాను. ఇప్పుడు నేను నిజంగా అసలు మీకు యుఎస్ వచ్చేటప్పుడు మనకి ఫుల్ తెచ్చుకుంటా, తలా ఒక 2-3 వేసుకొచ్చుంటే ఆ టర్కీ టవల్స్ అవి వాషింగ్ చేసినా కూడా ఇంత పెద్ద పెద్ద అవసరం లేదు కదా. నాకైతే ఎప్పటి నుంచో టర్కీ టవల్స్ ఇష్టం, లైక్ థిక్ గా ఉంటాయి కదా, ఎందుకంటే అవి లైక్ సాఫ్ట్ గా బాగుంటాయి. థిన్ టవల్స్ ఉంటాయి చూడండి, అవి నాకు అంత ఇష్టం ఉండదు, ఎక్కువ సాఫ్ట్ ఉండవు అన్ని. కానీ ఈ నా ఫేవరెట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే 4 తెచ్చాను ఆల్రెడీ. కొన్ని నేను కంచి నుంచి కూడా తెప్పించాను కాటన్ టవల్స్, నేను యూఎస్ వచ్చేటప్పుడు తెచ్చుకుంటా. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్, ఒకటి పింక్, ఒకటి లైట్ yellow, ఇదేమో పిస్టాషియో కలర్, ఇది కూడా చాలా బాగుంది. ఇదేమో ఇట్ లైక్ బ్లష్ పింక్, సాల్మన్ పింక్ కాదేమో బ్లష్ పింక్, ఏమో లేదు ఒకటి. మనం ఇంకా డ్రెస్సులు డిజైనింగ్ చేయట్లేదు కాబట్టి కలర్స్ ఓకే, ఏదైనా సరే 4 కలర్లు. ఇప్పుడు ఎక్కువ విసిరేయద్దు అంతే. అండ్ ఇవి కూడా అక్కడే తీసుకున్నాం మేము యాక్చువల్గా. సో ఈ వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా పూజ దగ్గర అట్లా వాడచ్చు అని చెప్పారు. మనం పూజకి టవల్స్ కావాలంటే ఉన్నాయి అన్నారు. పెద్ద సైజ్ అంటే ఇవి ఒక్కొక్క దాంట్లో 4 వస్తాయి అంట. 6 రాశారు మనకి. నేనేం చేస్తానంటే 8ది ఇంకా 2 తీసుకున్నాం. అంటే జస్ట్ ఈ టవల్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అయితే మేము జస్ట్ పూజకి వాడచ్చు నాన్న. ఇది పీకే కలిసి వచ్చింది, టైం కలిసి వచ్చింది. ఓకే ఈ 2 ఇవి ఒక్కో దాంట్లో 4 ఉన్నాయి. 4 అట్లాంటి 2 తీసుకుంటే 8 వస్తాయి. ఓకే
నెక్స్ట్ పిల్లోస్ ఇవి చెప్పేసి pillows. ఇందా నుంచి నా తల్లో ఫ్లవర్ ఇది ఇలా అనుకుంటాను ఉన్న స్టిల్ అది ఊడిపోతుంది పొద్దున పిలవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ ఇచ్చారు దేవుడి దగ్గర పెట్టిందని పెట్టేసి ఈ పిల్లోస్ ఏమో 4 తీసుకున్నాం, ఇక్కడ 2 అక్కడ 2 ఉన్నాయి. సో ఈ పిల్లోస్ ఏంటంటే యాక్చువల్లీ మేము ఇప్పుడు కొత్త హౌస్లోకి మూవ్ అవుతున్నాం కదా పక్కన, దాంట్లో ఒక హౌస్ మేము ఉంచుకుంటాం అనమాట. అందుకని మేము ఈ బెడ్ షీట్స్ అయినా పిల్లోస్ అయినా బెడ్స్ అయినా కొత్త లేకపోతే అవసరం లేదు, కానీ ఇంకెలాగో అవసరం పడుతుంది కదా, పిల్లలు కూడా పెద్ద అయ్యారు, ఎప్పుడైనా వచ్చినప్పుడైనా. విన్నానా ఇది చూపించు, వీడియోలో చూపించు. పీకాక్ పెట్టింది సంజన ఫస్ట్ టైం, చాలా బాగుంది. ఎందుకంటే నా డ్రెస్ కలర్స్ కి ఇది బాగుంటుంది నేను సంజన. ఓ సాహితి డ్రెస్ కలర్ ఎంత ఆలోచించావు పెద్ద. మెయిన్ డ్రెస్ ఫస్ట్ వేసుకునేది కాదు, మెయిన్ డ్రెస్ ఏ డ్రెస్ వేసుకుంటారో అవన్నీ వీడియో గృహప్రవేశం అయిపోయి నాకు చూపిస్తాం, ఎందుకంటే ముందే చూపించడానికి టైం అది కూడా అలా ఉన్నాయి. ఆ లోపల ఉన్న 5 సార్లకి ఇంక అంతే. చూద్దాం కొంచెం పని భలే ఉన్నాయి సంజన, ఐ లుక్ సో గుడ్. లైక్ నువ్వు ఇంత కష్టపడి పెట్టడం కూడా ఇలా పెట్టేసి ఇది పెట్టుకుంటే అయిపోయింది. సంజన కనుక్కున్నట్టుంది చూడండి, కొత్తగా అందరు చందమామలు పెడతారు కదా, సంజన ఇట్లా నెలవంకలాగా పెట్టింది. లోటస్ కానీ చూడటానికి అలా చాలా బాగుంది. బాగుంది కదా. సరే బుడ్డి నీ వాళ్ళు కూడా ఇది వేడిగా ఉంది. ఏం లేదు, చేతులు చల్లగా ఉన్నాయి. ఇదిగోండి. సో అయితే నిన్నటి నా వాయిస్ అయితే బాగా మారిపోయి ఉంటుంది ఈ పాటికి. డిమార్ట్ లో అయితే ఫుల్ చాలా స్టఫ్ తీసుకున్నా, అన్ని నేను సర్దాను. కొన్ని థింగ్స్ ఆల్రెడీ యూజ్ కూడా చేసేసాము. బుడ్డి ఈ పక్కన ఇలానే పెడతాలే. సరే అట్లా పెట్టేసి ప్రస్తుతానికి ఈ రూమ్ కూడా రూమ్ లాగా లేదు, స్టోరేజ్ చేశాను నేను. ఈ రూమ్ లోనే ఉన్నాయి స్టఫ్ అంతా, ఎందుకంటే ఇంకో రూమ్ లో మేము యుఎస్ నుంచి తెచ్చిన సూట్ కేసుల నుంచి ఇంకా కొన్ని అక్కడ ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, కొన్ని ఇక్కడే ఉన్నాయి, కొన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఎందుకంటే ఈ రూమ్ లో సరిపోవాలి. సరే తర్వాత చూద్దాం. సరే ఫస్ట్ చూపించేద్దాం. సో ఈ థింగ్స్ ఏంటంటే మేము చీరాలు వెళ్ళొచ్చాము కదా, అప్పుడు తీసుకున్నాయి అనమాట. ఇప్పుడు ఈ చేతులు బరువు. ఇప్పుడు ఇవన్నీ మేము ప్యాక్ కూడా చేయాలి నైట్కి. యాక్చువల్లీ ఈ వీడియో మీతో షేర్ చేద్దాము, తీద్దాం అనుకుంటేనే వేరే పనులు వస్తూ ఉన్నాయి, సో అట్లా తీలేకపోయాం. బట్ ఇప్పుడు ఫైనలీ మీకు చూపించేస్తాము. సో చీరాలు ఎందుకు వెళ్ళొచ్చామ్మా? యాక్చువల్గా అయితే శారీస్ పెట్టుబడికి, లేకపోతే ఇలాగా ఇంట్లో వాళ్ళందరికీ ప్యాంట్ షర్ట్స్ అలా తీసుకుందామని వెళ్ళాను. అవును, ప్యాంట్ షర్ట్స్ అంటే రెడీమేడ్ అంటే అర్థం కావు కదా సైజులు. అవును, ఇంకా దానిలో ఇలా కట్ చేపించాం అనమాట. చాలా మంది డిఫరెంట్ సైజెస్ ఉంటారు కదా, వీళ్ళ సైజ్ ఇది ప్యాంటు షర్ట్ అది అవ్వదు ఇంకంతే. సో అందుకని ఎస్పెషల్లీ చాలా మంది ఉన్నారు, లైక్ డాడీ ఉన్నారు అనుకోండి, డాడీకి రెఫరెన్స్ పక్క ఇట్లా వెంటనే అంటే క్లోజ్ సిమిలర్లీ ఎక్కువ మంది ఉంటారు కదా, సో అట్లా ఒక పర్సన్ రెఫరెన్స్ తీసుకొని మనం చేయలేము. సో అట్లా మేము ఇది ఒక సెట్ తీసుకున్నాం అనమాట, అన్నీ మంచి క్వాలిటీనే. సో రేమండ్ షర్ట్స్ అండ్ దెన్ ఏంటిది విమల్ అండ్ గ్వాలియర్ ప్యాంట్స్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము షర్ట్ ఏమో లైనన్ కాటన్ మిక్స్ తీసుకున్నాము, అండ్ ప్యాంట్ ఏమో వాళ్ళే చూపించారు ఇట్లా ఈ బ్రాండ్ మేము చెప్పే మ్యాచ్ చేశారు, బాగా మ్యాచ్ చేశారు. సో అట్లా వాళ్ళు మ్యాచింగ్ చేసి చూపించారు. సరే అదొక సెట్ బుడ్డి. ఇదొకటి పర్పుల్ లైక్ లావెండర్ అండ్ డార్క్ పర్పుల్, ఇదేమో పిస్తా అండ్ ఐ థింక్ లైక్ బ్లాకిష్ గ్రీన్ లాగా. బ్లాక్ ఏం లేదు నాన్న, గ్రే. ఓ గ్రేనా, గ్రే అండ్ గ్రీన్ కాంబో అట్లా. ఇదేమో బ్రౌనా, వాట్ ఇస్ దిస్? బ్రౌన్ అనుకుంటా, బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబో. సో అట్లా అయితే ఈ 3 సెట్స్ అనమాట. అండ్ ఈ బ్యాగ్స్లో కూడా కొన్ని ఉన్నాయి. సో ఇదేమో ఇది బేబీ బ్లూ అండ్ లైక్ డార్క్ బ్లూ ప్యాంట్. బయటే ఉంచే, ఎందుకంటే ఇప్పుడు అన్ని సెట్ చేయాలి వాళ్ళకి. కవర్లు పక్కన సంజన హ్యాండ్స్ సమాధానం చెప్తుంది ఈరోజు. అలా ఉన్నాయి సంజన థమ్స్ అప్. ఇది అట్లా ఉంది. సంజన గోరింటాక్ కలర్ మ్యాచ్ అవుతుంది. ఇదైతే నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్, నాకు ఎంత ఇష్టమో రస్ట్ ఆరెంజ్ అది. సో ఇట్స్ లైక్ రస్ట్ ఆరెంజ్ విత్ ఇదేమో లైక్ గోల్డెన్ లైక్ బేష్ కలర్ ప్యాంట్ అనమాట. సో ఇవి అయితే మా ఫ్యామిలీ వర్క్. అండ్ దెన్ పేల్దారి మేస్త్రిలా కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, మెయిన్ ఉంటారు కదా ఆయన అనమాట. ఆయన పక్కన ఇంకొక 2 ఉంటారు, వాళ్ళ ముగ్గురికి తీసుకున్నాను. దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తీసుకున్నాను. తాతయ్య వాళ్ళకేమో పంచులు తీసుకున్నాను. ఐ కూడా చూపిస్తా మా తాతయ్య వాళ్ళకి తీసుకున్నాయి కూడా. ఓ ఐ గెస్ తాతయ్య వాళ్ళకి పంచలు తీసుకున్నాం కదా, వాటి ఆ పంచల్కి షర్ట్స్ కూడా అనమాట, ఇద్దరి చెరొకటి అన్నట్టు. సేమే కలర్స్ వేరే.
అన్ని క్వాలిటీ సేమ్ అన్ని క్వాలిటీ సేమ్, జస్ట్ కలర్స్ డిఫరెంట్. సో ఈ బేల్దార్ మేస్త్రి ఇది కూడా కాదు, ఇది మన వాళ్ళకి. నేను ఒక్కొక్కటి తీస్తా ఉంటే అన్ని ఇంకా దీంట్లో కొన్ని చెక్స్ వాళ్ళకు ఉన్నాయి లేబుట్టి నాకు గుర్తుంది. అన్ని చూపించు. యా సో ఇదేమో బ్రౌన్ అండ్ క్రీమ్. ఇది మోహన్ మావన్ అనుకుంటా, ఇది విజయ్ మోహన్ అనుకుంటా, ఇది సీన్ పద్మ, ఇది ఇది ఒకటి, ఇది సీన్ పద్మాన, ఇదేమో ఉపేంద్ర బాబాయ్. కొన్ని థింగ్స్ గుర్తున్నాయి, కొన్ని వేరే వాళ్ళు పెట్టినాక గుర్తుంటాయి వాళ్ళు వస్తే. సో వాళ్ళందరికీ ఇలా చెక్స్ వచ్చిన చొక్కాలు తీసుకున్నాను అనమాట, అందరికి ముగ్గురు ఒకే టైప్ లో. సో సంజన అన్నట్టు ఒకటి ఆల్రెడీ చూపించాము, అది రెడ్ కలర్ ఉంది కదా చెక్స్ షర్ట్, అది ఇది అండ్ కింద ఉన్నది. సో ఈ మూడు ఈ మూడు అన్నమాట. సో ఈ అన్ని థింగ్స్ అయితే మేము చీరాల్లో తీసుకున్నాము. చీరాల్లో ఇంకో 2 శారీస్ కూడా తీసుకున్నాము. ఈ శారీస్ వచ్చినప్పుడు చూపిస్తాం. ఐ థింక్ ఇప్పుడు శారీస్ చూపించడం బెటర్ కదమ్మా. స్టఫ్ అంటే ఎక్కువ ఈ రూమ్ లో ఉంది, కానీ ఇంకా చాలా రావాలి. రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకున్నాం చూపించాము? చూపిలేదు రిటర్న్ గిఫ్ట్ కూడా. సరే ప్యాకింగ్ అది వేరే వీడియోలో చూపిస్తాం. ఈ వీడియోలో ఓన్లీ చీరాల అండ్ వీడియో వేరే చూపించినా మేము చేసేది ఇప్పుడే అన్నీ ఇప్పుడే, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మేము ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నాం మేమేం చేయాలని. ఒకే వీడియోలో అన్నీ చూపించాం అనుకో, మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ బ్లౌజెస్ 3:6 రాశారంట, అవి తెప్పించాను. నేను ఆల్రెడీ 2 బ్లౌజులు పట్టుకు తెప్పించా. ఇందాక సుజాత తెలివి తీసుకొచ్చింది. బాగున్నాయి ఈ కలర్స్ కూడా, అన్ని క్వాలిటీ మంచిదే తెచ్చుకుంది, బాగానే ఉంది. మధ్యలో మైకిల్ ఛార్జింగ్ అయిపోతే సంజన తీసి ఛార్జింగ్ పెట్టింది, అందుకని మళ్ళీ వచ్చింది. యాక్చువల్లీ చాలా ఫాస్ట్ గా దాకా మైక్ లేదు. సరే అయితే సో 6 దేవుడి దగ్గర పూజకి బాగున్నాయి. టవల్స్ దగ్గర పెడదాం ఒకసారి. వద్దులే నాకు ఇచ్చేసి సరిపెట్టి అని కలర్ సర్దుదాంలే అన్ని. అండ్ ఈ సారీ ఏమో నేను చెప్పాను కదా చీరాలలో వచ్చినప్పుడు అని. సో ఇదొకటి అనమాట, మా నాయనమ్మ కోసం తీసుకున్నాం. తను జస్ట్ చాలా నచ్చింది అనమాట. థీమ్ జస్ట్ ఇట్లా చూపిస్తున్నా. సో ఇదేమో లైక్ గ్రే కలర్, మొత్తం లైక్ ఫ్లోరల్ జామ్దాని డిజైన్ అనమాట. లేదు నా ఇటు పెట్టు, పళ్ళు ఎలా వచ్చింది చూస్తాం. అండ్ ఇది మొత్తం లైక్ కాటన్ పళ్ళు, జస్ట్ ఇలా ఇచ్చేసారు. రన్నింగ్ పళ్ళు అనమాట, చాలా బాగుంది. రన్నింగ్ పళ్ళు జస్ట్ ఇట్లా లైన్స్ వచ్చింది దాంట్లో విత్ దీస్ లిటిల్ థింగ్స్. మరి సూపర్ ఎక్స్పెన్సివ్ శారీస్ ఏం కాదు, అంటే డైలీ యూజ్ కూడా కాదు, కొంచెం గబుకుని ట్రావెల్ చేయడానికి దాని కంఫర్ట్. ట్రావెల్ లేకపోతే ఏమైనా పండగ చిన్న ఈవెంట్స్, చిన్న ఈవెంట్స్ అట్లా. ఇదొకటి నిన్న నేను తీసుకొచ్చాను, ఇది కూడా చాలా బాగుంది. తీసి మళ్ళీ చేస్తాం, ఇది ఎలా ఉందని చూసి ఓపెన్ చేసాం అనమాట. నాయనమ్మ రేపు 2-3 శారీలు వేసుకోవాలి కదా, నాకు శారీ వేసుకుంటాను అంటుంది. దీనిపైన మెరూన్ బ్లౌజ్ వేసుకుంటుందంట, దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చింది కదా. ఇది చూడండి ఎంత బాగుందో, పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది. జరీ లాగిచ్చాడు పట్టుకు ఇలా అని బుడ్డి. ఇది యాక్చువల్లీ మేము 2 కలర్స్ తీసుకున్నాము. ఇదేమో లైక్ గోల్డెన్ కలర్, ఇంకో కలర్ కూడా ఉంది, ఇంకో కలర్ పింక్. నేను ఇంకొక బ్రాహ్మిన్స్ ఒక ఆవిడ ఉంటారు, తనకు పెడదాము అనేసి తెచ్చాను అనమాట ఇంకొకసారి. ఇదే సేమ్ పింక్. యాక్చువల్లీ ఏంటంటే మేము కంచి పొట్టు శారీస్ కూడా కొన్ని చూపిస్తాం ఈ వీడియోలో, కానీ ఇంకొన్ని టైలర్ దగ్గర ఉన్నాయి. సో అవి వచ్చిన తర్వాత చూపిస్తాం. వచ్చిన తర్వాత చూపిస్తాం. ఇవి నేను అత్తకి ఇంకా వేరే కూడా తీసుకున్నా, పర్లేదమ్మా, కష్టం వదిలేస్తే. నాయనమ్మకి వేరే వెళ్ళిపోతాయి. నాకు ఈ శారీ కావాలి, ఆ శారీ ఎక్స్చేంజ్ చేసుకుంటానని చెప్పింది. సో అందుకని ఈ శారీ తీసుకున్నా యాక్చువల్ గా. ఇదే కదా, అయితే నాకు ఇది ఎక్కువ నచ్చింది అన్నారు, సరే ఎక్స్చేంజ్ అయింది. ఇది యాక్చువల్ గా నచ్చింది మా అందరికి, కానీ ఐ థింక్ నాయనమ్మకి ఏంటంటే ఈ స్టైల్ ఉందేమో ఆల్రెడీ. ఇదిగోండి ఇది ఈ శారీ అంటే లైక్ ఏం కలర్ కూడా తెలియట్లా, లైక్ మావ్ తేనె కలర్ అంటారు. తేనె కూడా కాదు ఇది, అసలు తేనె కాదు, ఇట్లా మావ్ పర్పుల్ అట్లా కదా. 2 కలర్, ఆనియన్ పింక్. ఆనియన్ ఎగ్జాక్ట్ గా లైన్స్ ఉంటాయి చూడు, తక్కువ పైన. దానికి డిజైన్ కూడా ఈ శారీ అయితే అందరికి నచ్చింది. డోల్స్ ఉంటాయి కదా, కానీ మా అత్తయ్య ఎందుకో కొంచెం డౌట్ గా ఉంది. అందులో మా మామకు కూడా నచ్చింది, కానీ ఆమె ఈ చీర బదులు ఇది మార్చుకుంటానండి, సరే అని చెప్పేసి. ఇదేమో ఇట్లా డోల్స్ లాగా డిజైన్, ఎక్కువ టైం లేదు. పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది, ఇది బాగుంది. బటర్ఫ్లైస్ చూడండి, నాకు నచ్చవి పళ్ళులో. పెట్టేసే చూపిస్తున్నాను, మళ్ళీ ఛార్జింగ్ అయిపోతాయి మైక్లు. ఏం అయిపోవు, వరి అవ్వద్దు. మళ్ళీ ఒక 2 minutes వెయిట్ చేస్తా, ఛార్జింగ్. అదిగోండి ఇంకొకసారి, ఇది ఇప్పుడు చెప్పాం కదా, ఇది గోల్డెన్ ఉంది కదా, దానికే వేరే కలర్ అన్నమాట. ఈ శారీకి ఇది ఎగ్జాక్ట్ ఆనియన్ పింక్. ఇది కూడా లైక్ ఆనియన్ పింక్ కి సిల్వర్ విత్ గోల్డ్. చాలా బాగున్నాయి ఈ శారీస్ యాక్చువల్ గా, చాలా. అండ్ మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది. ఓకే, ఇలా వచ్చింది ఫోల్డింగ్, దాన్ని మేము అలా చేసాం.
పొద్దున ఓపెన్ చేస్తుంది ఆయన నచ్చింది. సో ఇవేమో ప్యూర్ జరీ అండ్ సిల్క్తో ఉన్న పంచలు అనమాట మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరికి, లైక్ ఇద్దరు సైడ్లు తాతయ్యకి. పట్టు పంచలు తీసుకున్నాను లాస్ట్ టైం నేను శంకుస్థాపన అప్పుడు కాటన్ రామరాజ్ కాటన్ లో తెచ్చా. సరే ఈసారి తీసుకున్నా. లాస్ట్ టైం అయితే ప్యూర్ కాటన్ లో తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్యూర్ కంచిపట్టు విత్ రియల్ జరీ. ఈ రెండు సేమ్ మోడల్, ఎందుకంటే మేమిద్దరం సేమ్ వేసుకుంటాం అని చెప్పారు వాళ్ళే. సో అందుకని ఇట్లా తీసుకున్నాం. చాలా బాగుంటుంది. లైక్ ఇట్స్ నాట్ ప్యూర్ వైట్ కాదు, ప్యూర్ వైట్ కాదు, కొంచెం క్రీమ్, అది క్రీమ్ కలర్. యా క్రీమ్ కలర్. దాంట్లో పెట్టేయమ్మా అది. దానికేమో ఇట్లా వచ్చింది, దాంట్లో పెట్టి సెట్ లాగా వచ్చేస్తుంది. సో దీనికి మీరు చూస్తా ఉంటే అది టాప్ మేము అవి తీసుకున్నాం అనమాట, లెనిన్ షర్ట్స్ తీసుకున్నాము. ఇంకా వాళ్ళ తర్వాత ఏదైనా వేసుకోవచ్చులే. నేను జస్ట్ ఐదు ఇచ్చా ప్రస్తుతానికి అయితే. ఇదిగోన్నాను. వీళ్ళు ఎందుకు కవర్ లేనట్టు రెండు ఒక కవర్లో పెట్టారు ఏమో మరి. మనము సరిపోయాం, సేమ్ అలానే కంటిన్యూషన్లో ఉన్నాం. ఉండి నాన్న సరిగ్గా నేను పెడతాను, నువ్వు వేరే చూపించా. ఏందండి మెసేజ్లు వస్తా ఉన్నాయి నాకా? స్పామ్ ఏమో. ఇదిగోండి ఈ రెండు పంచులు తీసుకున్నాం వాళ్ళిద్దరికి, తాతలిద్దరికి. ఎస్. అండ్ ఇదేమో డాడీకి అన్నమాట. ఈసారి మీ డాడీకి మార్చాం. అవి అయితే ఆల్రెడీ ఇంట్లో రెండు ఉన్నాయి అనమాట. అలాంటివి సన్నది ఉంది, కొంచెం పెద్ద బార్డర్ ఉంది. నేనైతే అడిగాను ఈసారి. ఇది కూడా ప్యూర్ జరీ అండ్ ప్యూర్ సిల్క్ లో ఉన్న ప్యూర్ జరీ అండ్ ప్యూర్ సిల్క్ అనమాట. ఇవన్నీ కంచి నుంచి తెప్పించాము. సో ఇదైతే ఇది కూడా ఇట్లా కొంచెం ఆఫ్ వైట్ లైక్ క్రీమ్ షేడ్. గంగా జమున బార్డర్ అంటే అది ఇట్లా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటే గంగా జమున అంటారు. ఓ బాగుంది. పైన మరి కింద నాకు అర్థం అవ్వలేదు. ఎలా అయినా కట్టుకోవచ్చు. ఓ మన ఇష్టమా. డార్క్ గ్రీన్ లైక్ మ్యాంగో గ్రీన్, ఇదేమో మరూన్ రెడ్. ఇప్పుడు ఇలా పెద్ద బార్డర్స్ వచ్చేసి ప్యూర్ జరీలో వస్తున్నాయి, కానీ డాడీని అడిగితే వద్దన్నాడు. అట్లా వద్దు ఇలా తీసుకుంటానంటే సరే చూపించా ఫోటో. నాకు కూడా ఇలానే నచ్చింది యాక్చువల్ గా. అవును నీకు మరి అంటే పెద్ద బార్డర్ టవల్ కూడా దీంట్లో ఇంక్లూడెడ్. ఓ మరి అట్లా కట్ చేసి తీసేసే ఉంది, కటింగ్ చేసి పంపించమన్నా. ఓకే ఇదిగోండి ఇది టవల్, రేపు వేసుకుంటే మరి అది ఎండింగ్ ఇట్లా ఉంది. పర్లే అట్లా ఉంటేనే బాగుంటాయి నాన్న. కొన్ని ఎలా ఉండాలి అలానే ఉండాలి, వీటిని జిగ్జాగులు చేపించకూడదు. అట్లా ఉంటేనే న్యాచురల్ గా. నేను ఎప్పుడు చేపిను పట్టు పంచలకి జిగ్జాగ్. మెటీరియల్ కూడా చాలా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. సాఫ్ట్ గా ఇంకేముంది, కపుల్ ఆఫ్ అవర్స్ లో కట్టుకుంటాడు కదా. పక్కన పెట్టండి, పక్కనే ఉంది ఇంకా పెట్టేసే బుద్ధి. బయట కదా మా దీంట్లో పెట్టడమే బెటర్. ఉండ నేను ఫోల్డ్ చేస్తాను, తప్పు ఫోల్డ్ అయింది. డాడీ అవుట్ఫిట్ చేంజ్ ముందర ఇది వేసుకుంటాడా తర్వాత ఏమో మరి మీ డాడీ అట్లా చేస్తాడో నాకు తెలియదు బుద్ధి. మీ వల్ల అవ్వట్లేదు. అయిపోయింది బుద్ధి నా పని. మీరు ఎందుకు అయిపోయింది మా నీకు అసలు వేరే వాళ్ళు ఉంటే ఆల్రెడీ 3-4 సార్లు చూపించాను బయట అందరికి. అవును చూపించినప్పుడు అలా ఓపిక రాలేదు, బాగా చేశాను ఫోల్డ్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే అమ్మకి ఏంటంటే లెక్క లేదా ఏముందిలే అని పడేసింది డాడీది కాబట్టి. అబ్బా ఆ మాట అంటదని కూడా అనుకుంటున్నా నేను. అబ్బా ఇది కూడా నాయనమ్మకే అనమాట, లైక్ డార్క్ పింక్. ఈసారి ఆమె ఏమనిందంటే ఒకటే ఎక్కువ కాస్ట్లీ శారీ కాడికి ఇలాగ నాకు డిఫరెంట్ గా కావాలి అన్నారు, అందుకని ఇలా తీసుకున్నా. లాస్ట్ టైం అయితే జరీ కోటాలు తీసుకున్నా మా అమ్మకి. ఉండని కాసేపు ఉండి నాన్న ప్లీజ్, వేసుకో దుప్పటి కప్పుకో. సరే సరే. ఇది సంజనాకి ఏంటంటే ఏసీ ఆపేయాలంటే ఆల్రెడీ ఫ్యాన్ ఆపేస్తున్నాం, మళ్ళీ ఏసీ కూడా ఆపేస్తే ఇంకా సమ్మర్లు ఇండియాలో సమ్మర్ గుర్తొచ్చింది మాకు. సో యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైం మమ్మీ అన్నట్టు శంకుస్థాపనకి మా గ్రాండ్ మాస్ ఇద్దరికి జరీ కోట తీసుకున్నా. ఈసారి ఏమన్నారంటే మా అమ్మకేమో కంచిపట్టు తీసుకున్నా, అవి ఇంకా రాలేదు, అక్కడే ఉన్నాయి సారీస్ కుట్టిస్తున్నారు. బ్లౌజెస్ వస్తాయండి ఇప్పుడు, అది చూపిలేను తర్వాత చూపిస్తా తర్వాత వీడియోలో. ఇదేమో మా అత్తయ్య, ఇది తను ఇంకా బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకోవట్లా, అంటే ఉన్నాయి కట్టేసుకుంటారు, ఇంక ఇవి తర్వాత కట్టుకోండి అలాగా. అందుకని ఒక 4-5 సారీస్ తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికి 4 సారీస్. ఇవి 2, ఇది ఇంకొకటి ఉంది, ఇది ఒకటి, ఇంకోటి ఉంది లోపల. ఇటు రానా రివర్స్ ఒక మడత అట ఒక మడత కాదు, అలా కాదులే. నేను ఆ వద్దులమ్మా అవును అట్లా. ఇవి కంచి సిల్క్ కాటన్, ఇవి ప్యూర్. ఇవి అంటే ప్యూర్ అంటే జరీ ప్యూర్ కాదు, ఫ్యాబ్రిక్ అంతా ప్యూర్, థ్రెడ్ వర్క్ తో వచ్చినాయి. ఇలా కొంచెం పెద్దవాళ్ళకైతే సూపర్ గా ఉంటాయి. ఈవెన్ మనకు కూడా బాగుంటాయి పూజలప్పుడు, కంఫర్ట్ గా, హాయిగా. పలచగా కూడా లేవు, మళ్ళీ ఎక్కువ పలచగా కూడా లేవు. అది అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ గా కూడా ఉంది. దీని గురించి నేను చెప్తా బుద్ధి. ఇది మైసూర్ సిల్క్ అనుకుంటున్నారేమో, కాదు, సేమ్ మైసూర్ సిల్క్ లుక్ లో ఉన్న కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు.
కలర్ కూడా చాలా బాగుంది, డార్క్ బ్లూ కదా. ఆమెకి బ్లూ లేదంట, ఒకటి డార్క్ గ్రీన్ తీసుకున్నారు, ఒక డార్క్ పింక్, ఒకటి డార్క్ బ్లూ, 3 కలర్స్ కవర్ అయిపోయినాయి. ఒకటి గోల్డెన్, ఇంకొకటి అది నాన్న గ్రే డిజైన్ వచ్చింది సారీ. ఇది అవును గ్రే. అప్పుడు ఎన్ని అయినాయి? 5 సారీస్, 4 లోపల ఉన్నాయి ఇంకా. అది గ్రీన్ ఉందిలే ఒకటి. ఇది సేమ్ మైసూర్ సిల్క్ లాగే ఉన్నాయి, బెస్ట్ అసలు నన్ను అడిగితే. మైసూర్ సిల్క్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ లుక్ వస్తుంది, ఇవైతే కొంచెం గ్రాండ్ గా ఉంటాయి కదా, కంచిపట్టే కదా. ఇదిగోండి సేమ్ మైసూర్ సిల్కే అనుకోండి. ఇంకా కరెక్ట్ డిజైన్ కూడా మైసూర్ సిల్క్ డిజైన్, మొత్తం మైసూర్ సిల్కే. చూడటానికి మీకు వీడియోలో ఎలా ఉందో కానీ కంచిపట్టిది చాలా బాగుంది. ఇది ట్రై చేయొచ్చు తెలుసా మనం కూడా, సింపుల్ గా చాలా బాగుంది. హెవీ బ్లౌజెస్ వేసుకుంటాం కదా అలాగూ, హ్యాండ్ వర్క్ బ్లౌజ్, హెవీ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. కలంకారీలు పటోలాలు అన్ని వేసుకోవచ్చు. అండ్ అసలు అంత లైట్ వెయిట్ ఉందంటే దీని లోపల పేపర్ ఉందా లేదా? లేదు, ఇది ఎగ్జాక్ట్ గా మైసూర్ సిల్క్ స్టైల్. బాగుంది, బాగా నచ్చింది నాకు కూడా అసలు, భలే లైట్ వెయిట్. అక్కడ పెట్టామ్మా. సో ఇవన్నీ అనమాట. ఈ బాక్స్ లో మాకేమొచ్చినాయో అవి చూపిస్తున్నాము. కొన్ని చూపిస్తాం, తప్పదు. చూపించేస్తే అప్పుడు అట్లీస్ట్ మన దగ్గర ఉన్నాయి కనిపించి. ఇంకా చాలా ఉన్నాయి, మేము కట్టుకునేది ఇంకొకటి రాలా, అసలు రాలా. ఇది జస్ట్ మేము కంచి చీరాలో తీసుకునే, మాకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, మేము చూపిస్తున్నాం. ఈ సారీ అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నా. ఇప్పుడు సంజన వెళ్ళి ఇచ్చి రావాలి, వెయిట్ చేస్తుంది. అవును, గుళ్ళో ఇస్తే రేపు అమ్మవారికి కడతారు. పొంగల్ పెట్టేసి పొంగల్కి దక్షిణ ఇచ్చేసి మోయిన అంటారు బుద్ధి. శారీ ఇచ్చొస్తే రేపు మధ్యాహ్నం పొంగల్ పెట్టి అమ్మవారి శారీ కడతారు. రేపు ఈవినింగ్ మనం టెంపుల్కి వెళ్తే పూజ చేస్తారు. పొంగల్ మనకు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి మనం, రేపు ఆఫ్టర్నూన్. అందుకని నాకు రేపు ఎలాగూ గృహప్రవేశం అవుతుంది అని ఈ శారీ తెప్పించాను. నాకు భలే నచ్చింది అసలు అమ్మవారి శారీ. ఇక్కడ ఏదో ఉంది, తీనానా ఇన్ని పట్టించుకునే టైం లేదు, మామూలుగానే నేను పట్టించుకోను. పురుగా లేకపోతే పురుగు కాదు, ఇట్స్ లైక్ ఎ లీఫ్. పర్లేదు బుట్టి జుట్లో కలిసిపోయి వదిలే, ఆయనకి అలా డెకరేషన్ చేసుకోకుండా సరిపోయిద్ది. ఇది అమ్మవారి శారీ అంటే ఇంకా చూపించాలి, పట్టుకున్నాను ఒకసారి గబక్కుని చూపించాను. ఇలా ఉంది కదా, చాలా బాగుంది అసలు. కలర్ చూడండి, చూడండి మధ్యలో పళ్ళు ఎలా వచ్చింది. ఓ పళ్ళు చాలా బాగుంది. పీకట్లేదు, రాదు, ఎలా చేసినా కూడా రాదు. బాగుంది ఇది. సో ఇది ఇప్పుడు ఇంటి ఎదురుగా ఉన్న గ్రామ దేవత అనమాట. ఆమెకి సారీ మా ఎగ్జాక్ట్ ఇంటి ఎదురే, మధ్యలో హౌసెస్ కూడా ఇక్కడ ఈ హౌస్ అనుకోండి, ఇక్కడ రోడ్ ఉంటుంది. ఇదేమో అమ్మవారి గుడి, ఇదేమో మేము కట్టిపించే ఇల్లు. ఈ హౌసే ఉంది, ఇది ప్రైవేట్ రోడ్ కదా, ఇటు ఇంకొక రోడ్ ఉంటుంది. ఈ రోడ్ ఎదురు అమ్మవారి అంత లేదు, మా ఇంటి ఎదురుగా గుడి ఉంటుంది అంతే. ఎగ్జాక్ట్ ఎదురే, జస్ట్ ఒక రోడ్ ఉంటుంది. సరే ఇది అమ్మవారికి సారీ కవర్ లోనే పెడదాం నీట్ గా. ఓకే అది తీసే బుడ్డి లోపల. యాక్చువల్లీ పొద్దున్నే అమ్మవారి టెంపుల్లో జరిగే భజనలు, సాంగ్స్ అన్ని వినిపిస్తా ఉంటాయి అంత దగ్గర. తాయిటీ వదిలేస్తే ఇంకో 2 గంటలు మాట్లాడింది. ఇప్పుడు మనం చాలా బిజీగా ఉన్నాము. మమ్మీ కెన్ యూ గైస్ కామ్ డౌన్? నో, అంత కంగారు పడినా కూడా ఏం అవ్వదు. ఇదిగోండి ఈ సారీ ఇంకొక కజిన్ కి, తను ఇక్కడే ఉంటది, తన కోసం తీసుకున్నా. తను పింక్ అని అమ్మమ్మ పింక్ తీసుకుంటే పింక్ బాగుందని, అందుకని నేను పింక్ గోల్డ్ మిక్స్, పెద్ద బార్డర్ చాలా బాగుంది. పింక్ గోల్డ్, దాని తర్వాత పైన ఏమో లైక్ ప్యారెట్స్, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇది తీసేసి కొంచెం చూపిద్దాం. అట్లాగూ మనం ఇంకా రేపు కూడా కాదు, ఫ్యూ అవర్స్లో పెట్టేస్తాం కదా, గిఫ్ట్ చేస్తాం. ఇది కూడా చాలా బాగుంది, మొత్తం వర్క్ ఉంది అనమాట. కల్నేత ఇది ఇట్లా కొంచెం షైనీ పింక్ అండ్ గోల్డ్ మిక్స్. అండ్ మెటీరియల్ కూడా చీరంతా ప్యారెట్స్ అలా వచ్చి చాలా బాగుంది సారీ. నాకు వీడియోలో చూసి భలే నచ్చింది. పట్టుకున్నాను, నువ్వు వద్దులే, చేతులు బాగాలేదు. దీని పళ్ళు ఏది? ఇదిగోండి, ఇది పట్టుకున్నా. పళ్ళు ఏమో ఇట్లా, ఓ పళ్ళు భలే ఉంది మా, కలర్ కూడా చాలా బాగుంది. ఇది పైగా నాకు ఎందుకు నచ్చింది తెలుసా, శారీ చిన్న డిజైన్ వచ్చింది, దాని తర్వాత చివరికి ఇట్లా వచ్చారు గ్రీన్. దీని ఏదో అంటారు సాల్వేజ్ ఏదో అంటున్నారు, కానీ ఈ చిన్న బార్డర్ వల్ల చీరంతా రిచ్గా అయిపోయింది. అవును, చాలా బాగుంది. ఓకే, ఇది ఇట్లా చేసి దానికి రేపు పెట్టాలి. అవును, రేపు అందరికి హోమం తర్వాత పెడదాము, అప్పుడు కావాలంటే కట్టుకోలేదు. దీనికి బ్లౌజ్ స్టిచ్ ఉన్నది కదా. ఇది ఒక శారీ, ఇది చాలా చాలా బాగుంది. ఇది చూడండి మీరు కూడా, ఇట్లా గ్రీన్ వచ్చేకి శారీ మొత్తం చాలా బాగుంది. ఈవెన్ చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఈ పింక్ కి ఈ గ్రీన్ చాలా బాగుంది. లైట్ వెయిట్ కూడా ఉంది, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, పింక్స్ గ్రీన్స్, కానీ ఈ రెండు బాగుంది. హెవీగా కూడా లేదు, అది చూపించేసాను. ఇది ఇంకొకటి ఉండాలి కదా, ఇది సూట్ కేస్ లో ఉంది కదా, అది కూడా తీయాలి అయితే మనం బయటికి. సో ఈ సారీ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది అనమాట.
3 కలర్స్ ఉంటాయి. ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి. ఏందమ్మా పర్లా దీందే ఇది. ఇట్లా పైన ఒక కలర్, మధ్యలో ఒకటి, కింద ఒక కలర్. ఇట్లాంటి శారీ ఇంకొకటి కూడా ఉంది. సో అది చూపిలేం సూట్ కేసులో. ఈ శారీ ఉంది కదా, ఇది ప్యూర్ సిల్క్. మీకు ఏమవుతుందంటే కట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్ గా అట్లా అని రిచ్ చాలా డిఫరెంట్ గా కానీ పట్టుకున్నాను. ఇదిగో కలర్ కాంబినేషన్ కూడా ఈ 3 కలర్స్ వీళ్ళు పెట్టినందుకు చూడండి. పళ్ళుకేమో మస్టర్డ్ వచ్చింది, బాగుంది. పళ్ళు ఏమో మధ్యలో కలర్ మస్టర్డ్, బ్లౌజ్ కూడా మస్టర్డే బాగుంది. బ్లౌజ్ కూడా మస్టర్డేనా, మనం ఏదో వీడియోలో చెప్పేస్తున్నాం అనుకుంటా. మస్టర్డే సేమ్ పళ్ళు ఫ్యాబ్రిక్ అదే కలరే. సో ఓకే ఈ శారీ ఒకటి. ఇలాంటిదే నేను ఇంకొక శారీ తీసుకున్నా, వేరే కలర్స్. అది యాక్చువల్గా లోపల ఉంది, ఇప్పుడు తీయలేను. కానీ 2 బాగుంది. నీకు ఇట్లాంటి ఎగ్జాక్ట్ కలర్ శారీ ఉంది? అవును ఉంది. ఇంకేమున్నాయి? ఓ అమ్మాయి డబ్బా ఖాళీ అయింది. ఆ డబ్బా మళ్ళీ ఉంచుమా, లేకపోతే వద్దులే అన్ని కవర్లో తర్వాత చూద్దాంలే నాన్న. ఇవన్నీ టవల్స్ అన్నమాట. ఈ టవల్స్ కూడా పూజ కోసం అనేది తెప్పించామా? యాక్చువల్గా పూజ కోసం తెప్పించాను, కానీ వాళ్ళు మళ్ళీ అంటే ప్రీస్ట్లు ఇలా ఉండద్దు ఇవన్నీ అంటారేమో, ఇక్కడ తెలియదు. అందుకని వైట్ టవల్స్ వాడతారంట. ఇప్పుడు ఆవుకి కట్టడానికి అలా కావాలంట. నాకు అందుకని డౌట్ వచ్చి అవి కూడా తీసుకున్నాను నిన్న. ఇవి కూడా తెప్పించాను యాక్చువల్గా. కానీ కలర్ భలే ఉంది. మరి ఏం చేస్తారు? మనం అక్కడికైనా మీకు పూజలకి తీసుకోవచ్చు, లేకపోతే మీకు టవల్స్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ భలే ఉన్నాయి అసలు, ఎంత బాగున్నాయి. బుడ్డి దీనికన్నా ఇది బాగుంది బుడ్డి. అదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మెటీరియల్ చూడు, ఆ మెటీరియల్ కూడా ఇయే బాగున్నాయి. 4 మీటర్స్ అంట ఒక్కొక్క టవల్. 4 మీటర్స్. అవును. డిజైన్ నేను చూద్దాం అనుకుంటున్నా సంజన. డిజైన్ ఏం లేవు ఒక సైడ్ ఇట్లా వచ్చింది స్టైల్. నాకు ఈ కలర్స్ ఇంకా బాగున్నాయి చూడండి, ఆరెంజ్లు. అవును ఈ చూడండి, డార్క్ గ్రీన్, నియాన్ yellow, అదే నియాన్ గ్రీన్, ఆరెంజ్, అదేంటిది చెప్పని మెరూన్. మెరూన్ అది. ఇవి వేరే, ఇవి సపరేట్. మొత్తం 6 తీసుకున్నా. ఓకే బాగున్నాయి కూడా, చాలా బాగున్నాయి. బాగా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే ఇవి కలర్స్ మట్టి చాలా బాగున్నాయి. ఆ బాంబే డైయింగ్ రేపు గబక్కన ఎవరికైనా పెట్టాలి టవల్ కావాలనుకో అప్పుడు ఉంటుంది. మళ్ళీ మనం అక్కడ ఎత్తుకు నువ్వు ఎతకటం కాదు, నువ్వు కొంటాం బాగానే ఉంది. సర్దాలి, ఆ టైంకి కనిపించాలి. ఏం లేదు నన్ను అన్ని తీసుకుని అక్కడ వేసేయడం. ఇక్కడేగా ఇల్లు అయినా తెచ్చుకోవటమే ఇక్కడే, కానీ ఎవరు ఎత్తికి రావాలి కదా, అది ప్రాబ్లం. ఈ ఏమో 2 బ్లౌజెస్ అన్నమాట అమ్మవారి కోసం. ఫుల్ బ్లౌజులు కాదన్నారు నాన్న, నేను కలసం పై పెట్టాను. కానీ ప్యూర్ కంచిపట్టు అమ్మవారికి. కలర్ కూడా చాలా బాగుంది, రెడ్ కదా అమ్మవారికి పెట్టేది, చాలా బాగుంది. ఇవి ఒకవేళ చాలా అనుకుంటే అప్పుడు మన బ్లౌజులు ఎలాగూ ఉన్నాయి. దేవుడి పటం పైన వేయటానికి క్లాత్స్ పెట్టాలి అన్నప్పుడు వాడుకోవచ్చు అని ప్యూర్ పట్టులో 2 పంపించమంటే పంపించారు. బాగుంది. సో యా, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో అయితే మీ అందరికి మేము తీసుకున్న కొన్ని స్టఫ్ మీతో షేర్ చేస్తాం మా హౌస్ వార్మింగ్. నాకెందుకు హ్యాపీగా ఉందంటే ఇంకా నా శారీస్ చూపిలేదు, అందుకని కోపంగా ఉంది. హ్యాపీగా కాదు, కోపంగా సాహితీ మీద కోపం అన్నారు. సర్దకపోతే ఇప్పుడు ఎన్ని రోజులు ఉండేవి. ఇప్పుడు ఒకసారి అద్దీ నాన్న పైదేముంది, తర్వాత చూపిస్తాం. ఇవన్నీ ఇప్పుడు అవ్వవు. నువ్వు ఈ ఒక 10 hours స్టోరీ చూడండి చెప్పమా. సరే వదిలే, నాకు ఇంకో టైం లేదు. సరే మొత్తం హౌస్ వార్మింగ్ అంతా అయిపోయినాక నేను నిదానంగా కూర్చొని ఒకరోజు చూపిస్తానండి వీడియోలో నా శారీస్. ఇలా వర్కౌట్ అయ్యేటట్లేదు. సో సంజన ఇంకా ఆపేమని మైకులు కూడా ఇచ్చేస్తుంది. అదే కదా. So that's it for this video. మీకు కనుక ఈ వీడియో నచ్చితే please make sure to like and subscribe, and మీ family and friends కూడా షేర్ చేసుకోండి. See you guys in our next video. మేము ప్రతిరోజు ఒకటి పోస్ట్ చేస్తాము. So see you tomorrow. Bye. Free drinks on the house.